గుండెల్లో జంగాలపల్లి దగ్గర కోళ్ళ ఫారంలో పాము కనపడింది. పైతాన్ అనుకున్నాము, కానీ అది రక్త పింజర. ఇట్లా హెల్పింగ్ మైండ్స్కి కాల్ చేసినాము, వచ్చి ఫ్రీగా. ఏమైనా అమౌంట్ ఏమైనా తీసుకున్నారన్నా మీ దగ్గర? లేదు, ఫ్రీగానే సర్వీస్ ఇచ్చినాం. ఓకే ఓకే. జైన్ భయ్యా, జైద్ భయ్యా, टिकट है ऊपर से రసెల్స్ వైపర్. ఈ పాము పేరు వినగానే చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే దీని బుస చూడొచ్చు మనము, విజిల్ వేసినట్టు ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ సౌండ్కే చాలామందికి జ్వరాలు వచ్చేస్తాయి. మన అన్నమయ్య జిల్లా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించే పాముల్లో అత్యంత విషపూరితమైనది ఈ పాము. అన్ని పాములు అంటే నాగుపాము, కట్లపాము న్యూరోటాక్సిక్ విషం కలిగి ఉంటే, ఈ పాము హిమోటాక్సిక్ విషం కలిగి ఉంటుంది. ఇది కాటు వేయగానే దీని ప్రభావము డైరెక్ట్గా నరాలపైన చేసిందను ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీని బాడీ షేప్ చూడొచ్చు మనము, డైమండ్ షేప్లో. చాలామంది ఈ పామును చూడగానే పైతాను, పూడు పాము అని చెప్పి అంచనాలు వేస్తారు. కానీ ఈ రక్తపింజరి రసెల్స్ వైపర్ అత్యంత విషపూరితమైనది. కట్రాలు గుబురుగా ఉండే చెట్లలో దాక్కొని ఉంటుంది ఈ పాము. ఇంకోటి, ఈ పాము యొక్క ప్రత్యేకత ఏమంటే, అన్ని పాములు గుడ్లు పెడితే ఈ పాము డైరెక్ట్గా పిల్లల్ని కొంటుంది, దాదాపు 20-30 పిల్లల్ని. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుపుకుంటూ, మనకి కురబలకోట సమీపంలో ఉన్నటువంటి ఒక కోళ్ళ ఫారంలో వచ్చేసినటువంటి ఈ పాముని ఇక్కడ ఉన్నటువంటి వారు హెల్పింగ్ మైండ్స్కి సమాచారం ఇవ్వగా, వారికి హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా సహాయం అందిస్తూ ఈ పాము యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏమంటే, చూడ్డానికి ముద్దుగా బొద్దుగా ఉండే ఈ పాము దాదాపు సైలెంట్గా ఉండి దాదాపు 3 అడుగులు పైకి ఎగిరి మరీ కాటేస్తుంది ఈ పాము. చూడొచ్చు, దాని బాడీ షేప్ను గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. కొన్ని పాముల ఆవశ్యకత, పాముల రకాలు, ఎలాంటి పాములు ఉంటాయనే జాగ్రత్త తీసుకోండి. మాకు కాల్ వచ్చిన ముందు కూడా ఆ పైతాన్ అని చెప్పారు, కానీ ఇది రసెల్స్ వైపర్. ఇది జీరో టచ్ చాలా అద్భుతంగా మన హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్ జైనుల్లో చూడొచ్చు, ఎంత చాకచక్యంగా దాన్ని టచ్ చేయకుండా. ఇంకోటి మనం చూస్తే కర్ణాటక, తెలంగాణ ఎంతోమంది దీనిపైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీలైనంత వరకు గుడ్డిగా ఈ స్నేక్ రెస్క్యూలో ఎట్లా అంటే అట్లా పోవద్దండి. హెల్పింగ్ మైండ్స్ వీలైనంత వరకు స్నేక్ సేవర్స్ అందుబాటులో ఉంటే తప్పకుండా సేవలు అందిస్తాము, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా. థ్యాంక్ యూ జైనుల్లా.